తెలంగాణ సర్కార్ దిగిపోయే నాటికి రైతు బంధు ఖాతాలే 69 లక్షల పైచీలకు మందికి ఉంటే మరి రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య 60 లక్షల పైచీలకు ఉంది. ఈరోజు తెలంగాణలో బ్యాంకుల రుణాలు పొందినటువంటి రైతుల సంఖ్య 60 లక్షల పైచీలకు ఉంది. మరి ఈ 60 లక్షల పైచీలకు రుణాలు పొందినటువంటి రైతులు ఉన్నప్పుడు నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పినా మళ్ళొకసారి రీటరేట్ చేస్తున్నా, పునరుద్ఘాటిస్తున్నా, 5 ఎకరాల లోపు భూమి ఉండేటువంటి రైతుల సంఖ్యనే ఎక్కువ. 92.5% భూమి 5 ఎకరాల లోపు ఉన్న రైతుల చేతిలో ఉంది. అటువంటి అప్పుడు 1 లక్ష లోపు రుణం, 1 లక్షకు మించి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు రుణం ఏ బ్యాంకులు ఇవ్వలేదు. అటువంటప్పుడు అత్యధిక 1 లక్ష రూపాయల రుణం కలిగినటువంటి రైతుల సంఖ్య గత ప్రభుత్వంలో 39 లక్షలు ఉంటే మా ప్రభుత్వంలో ఇప్పుడు అది ఖచ్చితంగా 40 నుంచి 45 లక్షల మధ్యలో ఉండాలి. 40 నుంచి 45 లక్షల సంఖ్యగా ఉండాలి 1 లక్షలోపు రుణాలు పొందినటువంటి వాళ్ళు. లేదు వీళ్ళు కొందరు ఓవర్లాప్ అయి 1.5 లక్షలో పడింది అనుకుంటే కూడా మీరు మొదటిసారి రెండోసారి కలిపి చేసింది ఎంత? ఇప్పుడు రైతుల సంఖ్య ఎంత? 11 లక్షలు మొదటిసారి. రెండోసారి చేసింది ఎంత? 1 లక్ష నుంచి 1.5 లక్షల మధ్యలో చేసింది ఎంత? 6,000 పైచీలకు, 5 లక్షల పైచీలకు. అంటే మొత్తం ఎన్ని లక్షల మంది అన్నట్లు? మరి ఈ రైతుల సంఖ్య అంతా ఎడిపోయింది. రైతులు మాయమైపోయినరా మీ లెక్కన? లేకుంటే సంఖ్యను మీరు మాయం చేస్తారా? ఇచ్చినమని నమ్మబలకడం కోసం మీరు చెప్తున్నారు, కానీ అసలు రుణమాఫీపై రైతుల సంఖ్యపై మీరు స్పష్టత ఎందుకు ఇస్తలేరు? మొదటి నుంచి ఇప్పటిదాకా రుణమాఫీకి అర్హమైనటువంటి రైతుల సంఖ్య జిల్లాల వారీగా ఇది ఎందుకు ఇస్తలేరు? ఏం గోప్యం ఉంది దీంట్లో? ఎందుకు గోప్యత మెయింటైన్ చేస్తున్నారు? ఈ రహస్యానికి కారణం ఏంది? సింపుల్ లాజిక్ కదా, ఎవరికైనా అర్థమవుతుంది. రైతు బంధు పొందినటువంటి రైతుల సంఖ్య 69 లక్షలు పైచీలుకుంటే ఒకవేళ బ్యాంకులోకి పోయి రుణాలు తీసుకోకుండా సొంత పెట్టుబడులు పెట్టుకునేటువంటి వాళ్ళు ఒక 5-10 లక్షల మంది ఉంటారనుకుంటే కూడా 60 లక్షలకు తక్కువ మంది ఉండే అవకాశమే లేదు రుణం పొందినటువంటి వాళ్ళు. గ్యారంటీగా 60 లక్షల మంది రైతులు రుణాలు పొందిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా మాఫీ చేస్తానది కాబట్టి రైతులు కొంతమంది పోయి తీసుకున్నారు కూడా. మీరే చెప్పారు కాబట్టి మీరు పోయి పరిగెత్తండి తీసుకోండి, నేను రాగానే చేస్తా అంటే ఎంత పొడుగు అబ్బా అని చెప్పి తీసుకున్నారు. మరి మీరు ఆ సంఖ్యను ఎక్కడ తీసుకపోతారు? ఎక్కడ మాయం చేస్తారు సంఖ్యను? ఏం చేస్తారు మరి ఆ సంఖ్యను? అంటే మీరు రెండూ కలిపి మొదటి విడత రెండో విడత ఈ సర్కార్ అంటే 1 లక్ష వరకు 1.5 లక్ష వరకు కలిపి మీరు ఇచ్చినటువంటి డబ్బు మొత్తం కలిపితే 12,000 కోట్లే ఇయ్యాలటికి. 12,000 కోట్ల చిల్లర అంతే. మీరు చేసిన ఘనకార్యం ఏందన్నట్లు? మరి జూన్ జూలైలో యథావిధిగా కేసీఆర్ ఇచ్చేటువంటి రైతు బందే ఒక సీజన్కు 7,600 కోట్లు కదా. రైతు బంధు ఎగ్గొడుతుంది, రైతు బంధు ఎగ్గొడుతుంది, నిస్సిగ్గుగా ఎగ్గొడుతుంది. ఇంత పెద్ద ఎత్తున రైతాంగాన్ని మోసం చేసిన సర్కారు భారతదేశంలో ఇప్పటిదాకా లేదు. మీరు చెప్పిన రైతు భరోసా అయ్యేదలుచుకుంటే మీ లెక్క ప్రకారమే రైతులు రైతు కూలీలు 15,000 చొప్పున ఎకరాకి మొత్తం లెక్కేస్తే 30,000 కోట్ల రూపాయలు అవుతుంది. మీరు అమలు చేయదలుచుకున్నటువంటి రైతు భరోసా అమలు చేస్తే 30,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఏడున్నాయి మరి? రైతు భరోసా పక్క రైతు బందే ఎందుకు ఇవ్వకపోతుంది?